అందరికీ నమస్కారం. నా పేరు సురేఖ పేరం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, ధ్యానంలో అనుభవాలు వస్తాయా? అంటే ఎక్స్‌పీరియన్స్ వస్తాయా ప్రతి ఒక్కరికి? అందరికీ ఒకేలాగా వస్తాయా? వస్తే లేకుంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. దానికి తేడా ఏమిటి అనేసి వాటి గురించి పూర్తిగా వివరంగా మనం తెలుసుకున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనము మెడిటేషన్ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఎంత సమయం చేయాలి, వాటి గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం అన్ని చక్కగా మెడిటేషన్ చేస్తున్నాము, మనకి ఆలోచనలు వస్తున్నాయని ప్రతిదానికి అంటే వివరంగా తెలుసుకున్నాము. అలా రావడం మంచిది అనేసి. ఇప్పుడు మనము చక్కగా చేసుకుంటున్నాము. నేను బాగా చేస్తున్నాను. నాకు అందరి ఎక్స్పీరియన్స్లు నేను చాలా విన్నాను. చాలామందికి చాలా కనెక్ట్ అయ్యేసి అంటే రకరకాల ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి. నేను మెడిటేషన్ చేస్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్లు రావడం లేదని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి వస్తాయి, వచ్చినా కానీ ఐడెంటిఫై చేసామా అంటే గుర్తుపట్టామా, అవన్నీ వాటి గురించి పూర్తిగా ఎలా ఉంటాయి, ఫస్ట్ మనకి ఏమేమి అనుభవాలు వస్తాయి అంటే స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ఎలాంటి అనుభవాలు వస్తాయి, అందరికి మొత్తం అనుభవాలు వస్తాయా, లేకుంటే దాంట్లో ఏదైనా రావచ్చా అనేసి మనం పూర్తిగా తెలుసుకున్నాము. మనము ధ్యానం చేసే కొద్దీ ప్రతి ఒక్కరికి అనుభవాలు వస్తాయి. మనకి ఎలా అనుభవాలు వస్తాయంటే, మన మనసు ఎప్పుడైతే శూన్యం అవుతుందో అప్పుడు మనము డీప్గా వెళ్ళిపోయినప్పుడు ప్రాణశక్తి మనలోకి వచ్చినప్పుడు మనకి అనుభవాలు రావడము అంటే మనలో ప్రాసెస్ జరగడము అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అనుభవాలు ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ మనం కూర్చున్నప్పుడు మనకి ప్రశాంతంగా అంటే ఎంతో అంటే స్వేచ్ఛగా, ఎంతో అసలుకి బాడీ ఎంతో తేలిగ్గా, అసలుకి ఎంత ప్రశాంతంగా హ్యాపీగా అంటే ఎంత బాగుందో అనిపించింది ఒకటి ఫస్ట్లో. అలా అయినా అనిపించవచ్చు, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత తలకాయి అంటే బాడీ అంతా బరువైపోతున్నట్టు, లావ్ అయిపోతున్నట్టు అంటే ఏదో బరువుగా ఏదో భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది, అది రెండో ఎక్స్పీరియన్స్. మూడోది మనము ఇలా చేస్తున్నప్పుడు చిన్నగా అంటే కలర్స్ కనిపిస్తుంటాయి. అంటే ఫస్ట్ బ్లాక్గా అనిపించి అంటే డాట్లుగా ఏదో కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము ఇంటర్నెట్ పోతే టీవీ అంటే డిస్కనెక్ట్ అయినప్పుడు నల్లగా అయిపోయేసి డాట్లుగా అలా ఉంటుంది కదా, అలాగా బ్లాక్గా డాట్లుగా కనిపించేసి దాని తర్వాత చిన్నగా మంచి కలర్స్, ఆ మెట్టెసిల్లో వచ్చే కలర్స్ ఎంత బ్రైట్గా ఉంటాయంటే చూసిన వాళ్ళు అంటే అంత బ్రైట్గా చాలా ఎప్పుడు మనము అంటే రియల్ లైఫ్లో అటువంటి మంచి కలర్స్ను చూసుండవు అనమాట. అటువంటి కలర్స్ వస్తాయన్నమాట. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అదొకటి. దాని తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ కలర్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ అంటే కొంతమందికి బాడీ ఊగటము, తలకాయ ఊగడము అంటే మనం ఏం కావాలని చేయమన్నమాట. దాన్ని ప్రమేయం లేకుండా తల తిరగడము అంటే ఇట్లా తిరగడము, లేకుంటే బాడీ అంతా షేక్ అవ్వడము అలా జరుగుతుంటుంది. అది మనం అసలు ఏమి తిప్పము, వాటంతటా అవే జరుగుతాయి. ఇంకొకటి దాని తర్వాత మనము ఎక్కడికో హాస్టల్గా వెళ్తున్నట్టు అంటే మనం ఏ ప్రదేశంలో ఇప్పుడు ఎక్కడికో మన బాడీ ఇక్కడే ఉంటుంది, మనం మాత్రం ఎక్కడికో వెళ్ళాము చూసి వస్తున్నాము, ఎక్కడికో మంచి ప్రదేశాలు అలా వెళ్ళి చూస్తూ ఉంటాము. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే థర్డ్ ఐ అంటే మనకి ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయ్యేసి మనకి పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి చూపిస్తుంటారు ఏదో ఒక విషయం గురించో ఏదో ఒకటో మనకు కావాల్సిందో ఆ సమయంలో పిక్చర్స్ చూపిస్తుంటుంది. అవునా, ఇదేంటి మనము కళ్ళు మూసుకుని ఉన్నాం, మనకి టీవీలో ఎలా కనిపిస్తుందో అలా పిక్చర్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఇవి అందరికీ వస్తాయా అంటే, వీటిలో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ మీరు కరెక్ట్గానే మెడిటేషన్ చేస్తున్నారు, సరిగ్గానే ధ్యానం చేస్తున్నారు అనేసి అర్థం. కొంతమందికి అన్నీ వస్తాయి. నాకైతే స్టార్టింగ్లో ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇవి ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు తెలియదు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి. తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత చూస్తే, వీడియోలు వింటే, తర్వాత పత్రి సార్ చెప్పినవన్నీ మాకు అయిపోయినాయే అసలుకి అనేసి అనిపించింది అనమాట. మనం చూసుకునే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా అయిపోయినాయి అనమాట. అందుకనేసి మనము తెలియకుండా అంటే దేన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ఇదే కావాలి అని కూర్చున్నాం అనుకో, అది రావటం లేదనుకో, అది మనకి అవసరం లేదనేసి
అది అవసరం లేదు ఆ సమయానికి, ఇంకోటి ఏదో అవసరము అది ఇస్తున్నారు అనుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్తో అసలు పోల్చుకోవద్దు. ఒకరికి వచ్చిన ఇంకొకరికి రావాలని లేదనమాట. మన సోల్ పర్పస్ ఏందో, మన బాడీకి ఏందో, మనం ఉన్న ఏంటో మనకే తెలుసు. అందరితో ఇప్పుడు మనకు ఒక చేతికున్న వేళ్ళే ఐదు రకాలుగా ఉంటాయి. అంటే 5 ఏళ్ళు కలిసి ఏది సేమ్గా ఉండదు, ఒకలాగా ఉండదు. అలాంటిది వేరే వాళ్ళతో ఎక్స్పీరియన్స్ మనం ఎలా సేమ్గా రావాలనుకుంటాము, సేమ్గా ఉంటాయి అనుకుంటాము. అందుకని పోల్చుకోకూడదు. మనకి చేసే కొద్దీ అసలు విషయం ఏంటంటే నిజాయితీగా మనము మెడిటేషన్ చేస్తున్నామా అదొక్కటే చూసుకుంటూ వెళ్తే మనకి ఏం కావాలో అది మనకి వస్తూ ఉంటుంది. మనము ఈ ఎనర్జీ పెరిగే కొద్దీ మనకి చాలా చాలా అంటే మెడిటేషన్ చేస్తున్నాం, స్టార్టింగ్లో చిన్నగా కనెక్ట్ అవుతున్నాం. ఎక్కువ సమయం గంటలు మెడిటేషన్ చేసే కొద్దీ ఎటువంటి హెల్త్ ఇష్యూలు కానీ, చాలా ఎక్స్పీరియన్స్ కానీ, మాస్టర్స్తో కనెక్ట్ అవ్వడం కానీ, అంటే చూడడము, వినడము, మనం హాస్టల్ ట్రావెలింగ్ చేయటము, ఇవే కాకుండా మనము ప్రతి ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవుతాము. కానీ ఇట్లా కొంతమంది చూడలేకపోయినా కనెక్ట్ అవుతారు, అంటే ఫీల్ అవ్వడము. ఎక్కడ అంటే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే నాకేమీ రావడం లేదు, మెడిటేషన్ చేసినా కానీ మనం యాక్సెప్ట్ చేయకుండా ఏమీ అనుభవాలు రావటం లేదు, ఏమీ ఫలితం లేదు అని నిరాశగా ఉండడం వల్ల కూడా మనము ఎక్స్పీరియన్స్ అంటే మనము మెడిటేషన్ వచ్చిన ఫలితాన్ని పొందలేకపోతున్నాం అనమాట. అందుకనేసి ప్రతి ఒక్కరు అసలుకి ఈ మెడిటేషన్ చేయడమే మన పని అన్నమాట. అంటే ఫలితాల గురించి ఆలోచించామనుకో బాధపడతాము, కోపం వస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఇంకా నష్టం తప్పితే. అందుకనేసి ఎక్స్పెక్టేషన్ అనేది ఏ విషయంలో మనం పెట్టుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడ బాధ, కోపము మనకు అవే మిగులుతాయి. ఎక్స్పెక్టేషన్ లేకుండా మనము మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో, ఖచ్చితంగా మనకు రావాల్సింది, మనకి ఏ సమయంలో కావాల్సింది అది మాస్టర్స్ ఖచ్చితంగా, అంటే గాడ్స్ కానీ మీరు నమ్మిన వాళ్ళే కానీ ఏదో ఒక రూపంలో మీకు వస్తుంది. మనము మెడిటేషన్ చేసే కొద్దీ మనకు కావలసిన విషయాలు ఎలా కనెక్ట్ అవుతాయి అంటే ఒక ఫ్రెండ్స్ రూపంలోనో, వేరొక మాస్టర్ రూపంలోనో, అప్పుడు అదే సమయంలో మనము యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో మనకి కావాల్సిన విషయం రూపంలోనో, ఇంకా ఏదో ఒక బుక్ రూపంలోనో మనకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. ఎప్పుడు మనం ఎనర్జీ పెరిగే కొద్దీ, మెడిటేషన్ ద్వారా చేసే కొద్దీ ఎరుక పెరుగుతుంది. అవేర్నెస్ అంటే మనం అన్నీ, అంటే మన సరౌండింగ్లో ఉన్నాయి మనం అన్నీ అంటే తీసుకోగలుగుతాం. మన కళ్ళ ముందుల ఈ ఎనర్జీ ఎప్పుడైనా తక్కువగా ఉన్నప్పుడు, అంటే మన కళ్ళ ముందులు ఉన్నా కానీ మనం అన్నీ గ్రహించమన్నమాట. మనం ఏంటంటే ఒక డోరే చూస్తూ ఉంటాము, నాకు ఈ పక్క నుంచే రావాలి. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్రెండ్కి మనం హెల్ప్ చేసాము, మనీ ఇస్తే నేను ఇచ్చా కదా, ఆ ఫ్రెండ్ నాకు మనీ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి అనేసి వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ ఫ్రెండే ఇవ్వాలనేసి లేదు, మనకి ఆ ఫ్రెండ్ ఒక్కరి దగ్గర నుంచో చూస్తాము. మనకేం చేసేది ఎనర్జీ పెరిగే కొద్దీ మనము ఒక పర్సన్ దగ్గరే కాకుండా ఇలా మనీ అవసరము అనేసి మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు యూనివర్స్ మనకి ఏదో ఒక రూపంలో మనకి మనీ వచ్చేటట్టు చేస్తుంది అనమాట. మనము ఎప్పుడు ఒక డోరే చూడొద్దు. ఇక్కడ మన చుట్టూతో చాలా డోర్లు ఉంటాయి అన్నమాట. మనకేమో అవి ఈ ఎనర్జీ లేనప్పుడు, మన చుట్టూ అవేర్నెస్ లేనప్పుడు, ఎరుక లేనప్పుడు వీటినన్నిటిని మనం గుర్తించలేకపోతాం అన్నమాట. అందుకనేసి ప్రతి ఒక్కరము మెడిటేషన్ చేసే కొద్దీ ఎనర్జీ బాగా మనము పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యే కొద్దీ మనకి అసలుకి ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదనమాట. మనకే తెలిసిపోతుంది ప్రతిదీ, ఏది నిజమా ఏది అబద్ధమా అనేసి మనము ఈజీగా ఫైండ్ చేయగలం అనమాట. అప్పుడు అది ప్రతి ఒక్కరు అందుకనేసి ఆ ఎనర్జీకి ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రతిరోజు మెడిటేషన్ మాత్రం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ విడవకుండా మెడిటేషన్ సాధన చేయడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎంత అంటే మనము చేసే కొద్దీ మనమే చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తాం. ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం కూడా, అంటే చాలా ఎంతో ముఖ్యమైన విషయము, మెడిటేషన్ చేసేటప్పుడు నేను 42 రోజులు చేసుకుంటాను, 42 రోజులు వేసేసి ఈరోజు చేశాను, ఈరోజు అనుకున్న విధంగా చక్కగా చేశాను అనేసి ఒక చెక్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. మీరు ఆ చెక్ మార్క్ పెట్టుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా చేశారా, నేను అంటే ఏదో పెట్టుకుంటున్నాను అనేసి. మీకు ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, మనకే తెలుస్తుంది అనమాట.
మనము ఎంత గుడ్గా చేస్తున్నామో, ఎంత ట్రూత్గా ఉన్నామో మనకు తప్పితే ఈ ప్రపంచంలో, మనకి మన పూర్ణాత్మ తప్పితే ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు తెలీదు, అంటే మన భర్తలకు కానీ, భార్యలకు కానీ, పిల్లలకు కానీ మన గురించి అంత పూర్తిగా మనకు తప్పితే ఎవరికి తెలియదు. అందుకనేసి మనము ఎంత నిజాయితీగా ఉండాలా, ఎలా ఉండాలా అనేసి, ఎంత నిజాయితీగా సత్యానికి కనెక్ట్ అవుతామో అప్పుడే మనము ఇవన్నీ, అంటే మనకి వర్క్ చేయటము, అలా ఫలితాలనే కాదు ప్రతిదీ మనం చూడగలుగుతాం అన్నమాట. మెడిటేషన్ ద్వారా ఉపయోగాలు మనం పొందగలుగుతాము, అనుభవాలు కూడా మనం పొందగలుగుతాము. కంపారిజన్ చేయకూడదు, పోల్చుకోవడం అనేది అస్సలు చేయకూడదు. అసలుకి ఒక సోలుకు ఉన్నట్టు ఒక సోలుకు ఉండదు. ఒకరు పర్పస్, మనము తెచ్చుకున్న పర్పస్ ఒకరు పర్పస్ లాగా ఒకరిది ఉండదు, డిఫరెంట్గా ఉంటాయి. అట్లాంటప్పుడు మనకి ఒకేలాగా రావాలని లేదు. ఒకరు రాగానే కనెక్ట్ అవుతారు, ఒకరు కొన్ని రోజుల తర్వాత కనెక్ట్ అవుతారు. కొందరు ఎప్పుడు అంటే ఇక్కడ సీనియర్లా జూనియర్లా ఇక్కడ ఏమీ లేదు. మెడిటేషన్ ఎవరైతే కంటిన్యూస్గా ట్రూత్గా సత్యంగా చేస్తున్నారో వాళ్ళే అసలైన అంటే మాస్టర్స్. ఇక్కడ మనం ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు. అంటే ఈ జ్ఞానం తప్ప, ఈ జ్ఞానం రైటా అనేసి ఇక్కడ మనం ఎవరిని తెలియదు, ఎవరు అనుభవపూర్వకంగా చెప్పాలి. అంటే ఎవరైతే అనుభవంతో చెప్పేదైతే అసలైన ఆత్మజ్ఞానము అనమాట. అందుకే పత్రి సారు ప్రతి ఒక్కరు అనుభవాలు ఎనమని చెప్తారనమాట. పుస్తకాలు చదవటము చిన్న చిన్నగా, ఇంకా అప్పుడు మనకి ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఎందుకు వినమంటామంటే, ఎందుకు వినడం వల్ల ఏమవుతుందంటే మనలో మోటివేషన్, వాళ్ళకి అలా వచ్చింది మనం చేద్దాము అంటే మనకేదో కావాలని అలా చేయడం వల్ల, అలా మోటివేషన్ మనం వినడం వల్ల మనలో స్పిరిట్ పెరుగుతుంది. మన మనసుని మనము చెప్పుతాం, మన మనసుతో మనం మాట్లాడుకుని నేను చేయాలని మన మనసుని మనము స్ట్రాంగ్గా చేసుకుంటాము. మనసుని స్ట్రాంగ్గా చేసుకున్నప్పుడు మనము అంటే క్రమం తప్పకుండా, అంటే మధ్యలో ఇలా వదిలిపెట్టకుండా అలా చేయగలుగుతాం అన్నమాట. ఇలా ఎవరైతే కంటిన్యూస్గా ఇవన్నీ అంటే ఈ పాటించినప్పుడు ఎక్స్పీరియన్స్ మనము ఫీల్ అవుతాము, ప్రతిదీ ఫీల్ అవుతాము, ఇవన్నీ మనము చూడగలుగుతాము. ఇట్లా అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. సంకల్పాలు ఎలా పెట్టుకోవాలి, ప్రొటెక్షన్ లేయర్ ఎలా వేసుకోవాలి, వీటి గురించి ప్రతిదీ మనము 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాము. ఇవన్నీ అంటే నా అనుభవంలో జరిగినవి, ఇవి నేను ఎక్స్పీరియన్స్ అయినవి. అలా ప్రతి ఒక్కరూ మీరు అంటే మెడిటేషన్ చేసేటప్పుడు బుక్ పెట్టుకుంటూ ఒక టైం టేబుల్ లాగా చెక్ మార్క్ కట్టుకుంటూ మీకు ఏమి ఎక్స్పీరియన్స్ వచ్చినాయో ఆ బుక్లో కూడా రాసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇవి చాలా అంటే రాసుకోవడం అలవాటు చేసుకుంటున్నప్పుడు మనకి ఇంకా మోటివేషన్ అయ్యి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు అందరూ తప్పకుండా చేసేసి ఆ అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని పొందేసి ఎంతో ఆనందంగా మీ ఆనందంతో మీ అనుభవాలని వేరే వాళ్ళతో పనిచేసి వాళ్ళు కూడా చక్కగా మీ అనుభవంతో కనెక్ట్ అయ్యేసి మీరు మెడిటేషన్ చేస్తూ అందరి జ్ఞానాన్ని పంచుతారనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చింది, ఎలా అనిపించింది, ఇంకా ఏమేమి విషయాలు అంటే గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో లేకుంటే మీకు ఏమి విషయం గురించి కావాలో ప్రతి ఒక్కరు మెసేజ్ రూపంలో పెడతారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై మెడిటేషన్ జర్నీ ఛానల్. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.